మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 14వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష షష్ఠి తిథి రాత్రి 2:07 వరకు, రేవతి నక్షత్రం ఉదయం 9:06 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. శూల యోగం మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి గండ యోగం. గరజకరణం మధ్యాహ్నం 3:15 వరకు, వణిజకరణం రాత్రి 2:07 వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో ఉదయం 9:06 వరకు, తదుపరి మేష రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 3:51 నుండి 5:21 వరకు, అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:20 వరకు, మరలా రాత్రి 12:51 నుండి 2:21 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం రాత్రి 10:17 చంద్రాస్తమయం ఉదయం 10:29 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:04 వరకు, మరలా మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 4:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:32 వరకు, గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:45 వరకు, యమగండం ఉదయం 5:59 నుండి 7:34 వరకు. ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయం ప్రకారం రేపు బలరామ జయంతి. విష్ణుమూర్తి దశ అవతారాలలో 8వ అవతారం బలరామ అవతారం. బలరాముడు విష్ణుమూర్తి పవళించే ఆదిశేషుడి అవతారంగా కూడా భక్తులు భావిస్తారు. కృష్ణుడికి అన్నగారు అయిన బలరాముణ్ణి హలాయుధుడిగా, బలభద్రుడిగా, బలదేవుడిగా కూడా పిలుస్తారు. రేపు హలా షష్ఠి. వ్యవసాయదారులు ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వ్యవసాయ కుటుంబాలలో స్త్రీలు పగటిపూట ఉపవాసం ఉండి నాగలిని పసుపు కుంకుమలతో పూజించి వ్రతం ఆచరిస్తారు. హలా షష్ఠికి మరో పేరు హాల్ చాత్. రాజస్థాన్ రాష్ట్రంలో చంద్ర షష్ఠి వ్రతంగా, గుజరాత్ లో రంధన్ చాత్ పేరుతో, బ్రజ్ ప్రాంతంలో బలదేవ్ చాత్ పేరుతో ఈ వ్రతం ఆచరిస్తారు. మహాభారత కాలంలో గర్భస్రావ బాధను అనుభవిస్తున్న ఉత్తరాదేవి తన గర్భస్థ పిండం ఆరోగ్యంగా ఉండటం కోసం, తన మగ సంతానం చిరాయువులుగా ఉండటం కోసం శ్రీకృష్ణుడు సలహా మేరకు ఉపవాసం ఉండి హలాషష్ఠి వ్రతం ఆచరించారు అని పురాణ కథనం. అప్పటి నుండి గర్భిణీ స్త్రీలు తమ గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం, పుట్టిన సంతానం ఆయుర్వృద్ధి కోసం ఈ వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు మధ్యాహ్నం 2:49 నుండి రాత్రి 7:44 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 14:12 చేరుకోవడంతో రేపు సాయంత్రం 4:47 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. అశుభ ధనిష్ట పంచకాల సమయం రేపు ఉదయం 9:06 ముగుస్తుంది. కేతు పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 9:06 నుండి మధ్యాహ్నం 2:43 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కేతు గ్రహం పూర్వ ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకారకల దోషం రేపు ఉదయం 9:06 నుండి ఎల్లుండి ఉదయం 7:36 వరకు ఉంటుంది. శూల మరియు గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆశ్లేష నక్షత్రంలోనూ, చంద్రుడు అశ్విని నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.